ఈరోజు అయితే మేజర్గా మనం టాటా వెబ్సైట్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ వెబ్సైట్లో ఉన్న బోనస్లు ఏంటి, వీళ్ళు శాలరీలు ఎప్పుడు ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇస్తా ఉన్నారు, దీంట్లో ఉన్న ప్రాఫిట్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ పాయింట్, వెబ్సైట్ నేమ్ వచ్చేసి టాటా, బోనస్ వచ్చేసి వీళ్ళు 128, రెఫరల్ బోనస్ వచ్చేసి 128 ఇస్తా ఉన్నారు. ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేసి 128 రూపీస్ వస్తుంది. అదేవిధంగా మీరు వచ్చేసి 500, అంటే ఎవరైతే మీరు రెఫర్ చేసింటారో వాళ్ళు వచ్చేసి 500 రీఛార్జ్ చేశారనుకోండి, మీకు 168 రూపీస్ వస్తుంది. అదేవిధంగా మీకు 1K అంటే 1000 రూపీస్ రీఛార్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 215 రూపీస్ వస్తుంది. అదే 3K రీఛార్జ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు 435 రూపీస్ వస్తుంది. మరి వేరే వెబ్సైట్లో కూడా మనకు బోనస్లు ఇస్తూ ఉన్నారు కదా, దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వెబ్సైట్లో అయితే మనకు మనకు రీఛార్జ్ పెరిగే కొద్దీ మనకు బోనస్ అనేది పెరుగుతుంది. అదే మిగిలిన వెబ్సైట్స్లో అయితే 3000 చేసినా 30,000 చేసినా ఒకటే బోనస్ అనేది ఉంటుంది. సో అదైతే మెయిన్ దీంట్లో ప్లస్ పాయింట్ అనేసి చెప్పుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఎక్కువ మందిని రెఫర్ చేశారు, వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు, అలాంటప్పుడు మీకుండే ప్రాఫిట్స్ ఏంటంటే మనం ఏజెంట్గా అవ్వచ్చు. ఏ విధంగా ఏజెంట్గా అవ్వచ్చు అంటే, ఆటోమేటిక్గా మన రెఫరల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మనకు నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి పింగ్ చేసినా కూడా నేనైతే మీకు వాళ్ళ కాంటాక్ట్ ఇస్తాను. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఏజెంట్గా జాయిన్ చేసి ఎక్కువ రెఫరల్ అనేది చేయొచ్చు. సో ఎక్కువ రెఫరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వచ్చేసి 3 మెంబర్స్ని చేశారనుకోండి, మీకు 500 బోనస్ వస్తుంది. అదేవిధంగా ఈ జాయినింగ్ బోనస్లు వస్తాయి. అదే మీరు 5 మెంబర్స్ని చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా 1000 రూపీస్ శాలరీగా ఇస్తారు. అదే మీరు 10 మెంబర్స్ని పర్ డే ప్రకారం చేస్తూ ఉన్నారనుకోండి, మీకు పర్ డే వచ్చేసి 2000 రూపీస్ వచ్చేసి శాలరీగా ఇస్తారు. అదే 20 మెంబర్స్ని చేస్తాం మేము, మాకు ఆ కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చేసి 4000 రూపీస్ వచ్చేసి పర్ డేగా ఇస్తారు. ఈ విధంగా మీరు నెంబర్స్ పెరిగే కొద్దీ ఈ శాలరీ కూడా మీకు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా పెరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా పెరుగుతుంది. సో మనం థర్డ్ పాయింట్, ప్రొడక్షన్ గ్రూప్ వర్తా కాదా. మెయిన్ ప్రొడక్షన్ గ్రూప్ అంటే ఏంటి? ప్రొడక్షన్ గ్రూప్ అంటే చాలా ఉంటాయండి. మనకు కొంతమంది ఓన్గా వాళ్ళే జనరేట్ చేస్తూ ఉంటారు, ఆ ప్రొడక్షన్ గ్రూప్ వేరు. అఫీషియల్ అంటే ఏదైతే ఛానల్ ఉంటుందో అఫీషియల్ ప్రొడక్షన్ గ్రూప్ వేరు. అఫీషియల్ ప్రొడక్షన్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు అఫీషియల్ ప్రొడక్షన్ గ్రూప్లో మనకు పర్ డేకి వచ్చేసి 3 or 4 టైమ్స్ మాత్రమే ఇస్తారు. అదే నార్మల్ ప్రొడక్షన్ గ్రూప్లో అయితే మనకు 24 అవర్స్ ఇస్తారు. సో ఈ 3-4 టైమ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళ విన్నింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో మనం 1000 రూపీస్ పెట్టామనుకోండి, అది లాస్ట్ అయిన నెక్స్ట్ 3K, అదే నెక్స్ట్ వచ్చేసి మనకు 9K. ఈ విధంగా పెట్టుకుంటూ పోయినప్పుడు అయితే మనకు ఎక్కువ విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు అనేది ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 100 రూపీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, 100, 300, 900, ఈ విధంగా ఎక్కువ అనేది వీళ్ళ దాంట్లో పోదు, దేంట్లో అఫీషియల్ ప్రొడక్షన్లో. అదే మనకు 24 అవర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఈ 24 అవర్స్లో అయితే మనకు వచ్చేసి ప్రొడక్షన్ అనేది కొద్దిగా లాంగ్ వెళ్ళేదానికి టైం ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు, ఎంత చూసుకోవచ్చు, 6 into ఇక్కడ వరకు చూసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేసి వీళ్ళు అనేది కొద్దిగా అమౌంట్ అనేది మనకు రీఫండ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అదే లాస్ రికవరీ. సో మనం దేంట్లో ఆడితే ఏ బెస్ట్. అంతేకాకుండా ప్రొడక్షన్ గ్రూప్ కాకుండా మనం ప్రొడక్షన్ గ్రూప్ ఇచ్చిన టైం కాకుండా మిగిలిన టైం ఏదైతే 24 అవర్స్ ఆడుతూ ఉంటామో ఆ టైంలో మనం చెక్ చేసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏ కలర్ చెప్తా ఉన్నారు, మనకు ట్రిక్స్ ప్రకారం ఏ కలర్ వస్తూ ఉంది ఏంటి అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని మన ఫార్ములా అదేవిధంగా వాళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్ అయితే అప్పుడు బెట్ చేయండి. మిగిలిన టైంలో మీకు డౌట్ అనిపించిన టైంలో చెక్ చేసుకోండి. అంతేకాకుండా ప్రిడిక్షన్ ఏదైతే 3-4 టైమ్స్ చెప్తారో ఆ టైంలో ఎక్కువ బెట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. సో అంతేకాకుండా ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకుంటే హౌ టు ప్లే వితౌట్ ప్రిడిక్షన్ అన్నారు కదా. సో విత్ ప్రిడిక్షన్ అంటే మనం ప్రిడిక్షన్ ఏదైతే ఫాలో అవుతామో అఫీషియల్ ప్రిడిక్షన్, ఆ ప్రిడిక్షన్ గ్రూపులు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎప్పుడైతే 100% మనం ఫాలో అవుతామో ఆ ఫాలో అయిన టైంలో మనకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఓన్ ఫార్ములా కానీ లేకపోతే ఈ 24 అవర్స్కి వెళ్తామో అప్పుడు 90%, అదేవిధంగా 80% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చాలామంది మీరు గ్రీన్ అంటే ఏ చెప్తా ఉన్నారు, రెడ్ అంటే బి చెప్తా ఉన్నారు అంటూ ఉన్నారు. సో ఇక్కడ గ్రీన్ అంటే ఏంది, రెడ్ అంటే ఏంది అనేది లేదు. మీరు గ్రీన్ వచ్చేసి బి తీసుకోండి, రెడ్ని వచ్చేసి ఏ తీసుకోండి. సో మీరు ఏ విధంగా తీసుకుంటే అది. సో ఇక్కడ నేనేం చెప్తానంటే గ్రీను రెడ్ ఇట్లా అంటే మనకు ఏబి ఈ ట్రిక్ వస్తూ ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది రాలేదు అంటే మనకి ఇక్కడ మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది AA BB వస్తుందా, లేకపోతే AA BB వస్తుందా, లేకపోతే AAA
BBB వస్తూ ఉందా, లేకపోతే ఇక్కడ మనకు ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడ మనకు 1A వచ్చి నెక్స్ట్ 3B వస్తుంది. అంటే 3 టైమ్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్ రెడ్ వచ్చేది అనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి గ్రీన్ వస్తుంది. మళ్ళీ రెడ్ వచ్చినప్పుడు ఇన్ కేస్ మళ్ళీ రెడ్ వచ్చింది అనుకోండి, ఫార్ములా ఇక్కడ మనకు మిస్ అవుతుంది అనేసి. ఇన్ కేస్ గ్రీన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మనకేమవుతుంది అంటే రెడ్ వస్తుంది. సో ఈ విధంగా ఫార్ములాస్ చెక్ చేసుకుంటూ కూడా మీరు 24 అవర్స్ ఏదైతే ప్రిడిక్షన్ ఉందో ఆ ప్రిడిక్షన్లో కూడా 1-2 సార్లు అయితే చెక్ చేసుకొని ఆడండి. సో మెయిన్గా మనం మాట్లాడుకున్నాం కదా, ట్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం, బోనస్ గురించి, శాలరీస్ గురించి, ప్రాఫిట్స్ గురించి. సో ఇక్కడ మనకు శాలరీస్, అదేవిధంగా మనకైతే బోనస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బోనస్ 128 రూపీస్ 300 రూపీస్ చేసినప్పుడు వస్తుంది. ఇన్ కేస్ మనం అమౌంట్ పెంచకొద్ది ఫస్ట్ టైం రీఛార్జ్ ఎంతెంత చేస్తారో దాన్ని బట్టి మనకు బోనస్ అనేది కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. శాలరీస్ అంటే మనం పర్ డే 3 మెంబర్స్ని చేస్తామా, 30 మెంబర్స్ని చేస్తామా, 50 మెంబర్స్ని చేస్తామా. 50 మెంబర్స్ని చేస్తే ఆల్మోస్ట్ మీకు 20-30,000 దాకా వస్తుంది శాలరీ. సో మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా అంటే ఒకరోజు చేసేస్తే రాదు, మనం కంటిన్యూగా కొద్ది రోజులు చేయాలి. అంటే ఈరోజు ముగ్గురిని చేసామనుకోండి, రేపు కూడా ముగ్గురినే చేయాలని రూల్ లేదు. మీరు రేపు 5 మెంబర్స్ని చేయొచ్చు, 10 మెంబర్స్ని చేయొచ్చు. అంటే పర్ డే ఎంతమందిని చేస్తూ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీకైతే శాలరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్గా మనం ఆడేటప్పుడైతే ఇవన్నీ చెక్ చేసుకోండి, ప్రొడక్షన్ చెక్ చేసుకోండి, మనకు బోనస్లు ఇస్తూ ఉన్నారా లేదా. ఏజెంట్ శాలరీ అయితే చాలా వెబ్సైట్స్లో ఉండదు, ఈ వెబ్సైట్లో ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని ఏ విధంగా మనం ఆడితే బెనిఫిట్, ఏ విధంగా మనం రెఫర్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా 1-2 సార్లు థింక్ చేసి అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.